మడుగులో దాగి ఉన్నటువంటి దుర్యోధనుడిని ఎలాగైనా సరే పైకి రప్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ధర్మరాజు దుర్యోధనుడిని బాగా రెచ్చగొట్టాడు. నీలాంటి రాజు, మహారాజు, 11 అక్షౌహిణులకి అధిపతి అయినటువంటి వాడివి, ఈ భూమండలం మొత్తాన్ని పరిపాలన చేసినటువంటి వాడివి, నువ్వేంటయ్యా అందరినీ చంపుకొని ప్రాణం మీద తీపితోటి నువ్వు దాక్కున్నావు? ఇది ఏమైనా క్షత్రియోచితమైనటువంటి ధర్మమేనా? కాబట్టి లేచి యుద్ధం చేయి అని అంటూ ఉంటే దుర్యోధన అంటున్నాడు, ఇప్పుడు నేను బాగా అలసిపోయాను, మీరు కూడా అలసిపోయారు, అందుకని మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి, తర్వాత యుద్ధం చేద్దాం. నేనేమి నీకు కానీ, కృష్ణుడికి కానీ, అర్జునుడికి కానీ, భీముడికి కానీ ఎవరికి భయపడేవాడిని ఏం కాదు. మీ అందరినీ కూడా వరుస పెట్టి చంపేస్తా. కాకపోతే నాకు రథం లేదు, గుర్రాలు లేవు, సైన్యం లేదు, అసలు ఎవరు ఆయుధాలు లేవు, ఏమీ లేకుండా ఉన్నాను కాబట్టి నా గదతోటి నేను యుద్ధం చేస్తా, మీరు గదతోటే యుద్ధం చేయాలి అన్నాడు. దాని ధర్మరాజు అన్నాడు, అలాగే నువ్వు ముందు రా, బయటికి రా, మా 5గురిలో ఎవరో ఒకరిని నువ్వు కనుక జయిస్తే నీకే రాజ్యం, మా 5గురిలో ఎవరిని చంపినా సరే రాజ్యం నీకే అన్నాడు. ఆ మాటలకి శ్రీకృష్ణుడు చాలా బాధపడ్డాడు. ధర్మరాజు ఇలా మాట్లాడుతున్నాడే, ఏదో మొత్తం చేయాల్సినటువంటి కష్టం అంతా పడ్డ తర్వాత ఒక్క మాటతోటి మొత్తాన్ని, రాజ్యం మొత్తాన్ని కూడా పోగొట్టుకుంటున్నాడు. ధర్మనందన ఏమిటయ్యా ఈ మాటలో ఇలాగ మాట్లాడుతున్నావు? ఎందుకు ఇట్లాగా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నావు? దుర్యోధను అంటే ఏమనుకుంటున్నావు? 13 సంవత్సరాలు మీరు అరణ్య అజ్ఞాతవాసాలు చేసినప్పుడు ఈ గదా యుద్ధంలో తీవ్రమైనటువంటి పరిశ్రమ చేశాడు. అతన్ని జయించడం ఎవరికి వల్ల కాదు. నీవు కానీ, అర్జునుడు కానీ, నకుల సహదేవులు కానీ మీరెవ్వరు కూడా అతని ఎదురు నిలబడలేరు. భీముడు కూడా అతడితో సమానంగా గదా యుద్ధం చేస్తాడని నమ్మకోలేదు. ఎందుకనంటే నేర్చుకోవటం ఇద్దరు కూడా ఒకే రకంగా నేర్చుకున్నారు, కానీ పరిశ్రమ చేసినటువంటి వాడేమో దుర్యోధనుడు, భీముడేమో అసలు పరిశ్రమ చేయనటువంటి వాడు. అటువంటిది నువ్వు మాలో ఎవరో ఒకరిని చంపి రాజ్యాన్ని తీసుకోమంటావా? నీకు రాజ్యాన్ని ఏలేటువంటి అదృష్టం లేదంటుంది. మళ్ళీ అరణ్యాలకు పోవాలని నీకు ఏదో బ్రహ్మదేవుడు రాత ఏమన్నా రాశాడేమో, లేకపోతే ఏదైనా భిక్షాటం చేయాలని రాశాడేమో, అంతే తప్ప మీకు రాజ్యం రావటానికి నీకే ఇష్టం లేదేమో. అసలు ఆనాడు జూదమాడి రాజ్యాన్ని పోగొట్టావు, ఈ రోజున మళ్ళీ ఇప్పుడు యుద్ధరంగంలో జూదాన్ని ఆడుతున్నావు. లేకపోతే ఏమిటయా, దుర్యోధనుడు ఒంటరిగా ఒక్కడిగా చిక్కాడు, సైన్యం అంతా హతమైపోయింది, రాజ్యం మన స్వాధీనమైపోయినట్టే. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దుర్యోధనుడికి వరాలు ఇస్తావా? కోరకుండానే వరాలు ఇచ్చేస్తావా? ఏమనుకుంటున్నావు నువ్వు అని కాస్త కటువుగానే మాట్లాడాడు శ్రీకృష్ణుడు ధర్మరాజుని. అలా మాట్లాడిన తర్వాత ఇప్పుడు భీముడు అంటున్నాడు, కృష్ణ బాధపడద్దు, ఈ వైరాన్ని అంతం చేయటం చాలా కష్టమే అయినప్పటికీ కూడా ఈ రోజుతో నేను దాన్ని అంతం చేస్తాను. నేను యుద్ధంలో ఈ దుర్యోధనుడిని ఖచ్చితంగా చంపుతా, అతన్ని నా గదాదండంతో తొడలు వెనక్బెట్టి సంహరిస్తా. నా గద ఉన్నదే దుర్యోధనుడి యొక్క గద కన్నా 1.5 రెట్లు బరువైనటువంటిది. బాహుబలంలో దుర్యోధనుడు నాలో ఎన్నో వంతో నాకు తెలియదు, కాబట్టి తప్పకుండా నేను అతన్ని సంహరిస్తాను. ఈ విషయంలో ఏ
అన్నాడు భీముడు. ఇక్కడ మనం భీముడి యొక్క దూరదృష్టి, ధర్మరాజు చేసినటువంటి ఏ లోపమైతే ఉందో దాన్ని ఎట్లా సవరించాడు. మా 5 ఎవరితోటైనా సరే యుద్ధం చేయన్నాడు, గదతోటే యుద్ధం చేయన్నాడు ధర్మరాజు. అంటే నకులున్నో సహదేవున్నో ఎవరినో కోరుకోవచ్చు, లేదా ధర్మరాజునే కోరుకోవచ్చు. ఈ ధర్మరాజు మూలాన్నే కదా నాకు రాజ్యం రాకుండా పోయింది, ఒక్క వేటేస్తే ఈడే పోతాడు అని అనుకోవచ్చు. అందుకనే గదాలను ధరించి భీముడు ముందుకు వచ్చాడు. పెద్దగానే శ్రీకృష్ణుడితో అన్నాడు, ఏం భయపడాల్సినటువంటి పని లేదు, ఈ దుర్యోధను నేను సంహరిస్తాను అని. ఆ మాటలకి శ్రీకృష్ణుడు ఎంతగానో ఆనందించాడు. ఓ భీమసేన, నిన్ను ఆశ్రయించి ఈ ధర్మరాజు శత్రునాశనంతో గొప్ప శుభాన్ని పొందుతున్నాడు. యుద్ధంలో ధార్తరాష్ట్రులు 99 మందిని నువ్వే చంపావు. ఇప్పుడు 100వ వాడైనటువంటి దుర్యోధనుడు కూడా ఇప్పుడు నీ చేతుల్లోనే చావాల. నీ ప్రతిజ్ఞ ఒకటి ఉంది, 100 మంది ధార్తరాష్ట్రుల్ని నేను ఒక్కడనే సంహరిస్తాను అని నీవు 13 సంవత్సరాల కిందట నిండు సభలో ప్రతిజ్ఞ చేశావు. ఆ ప్రతిజ్ఞ ప్రకారం నీవిప్పుడు ఈ దుర్యోధనుని తొడలు వెరగొట్టి సంహరించాలా. నిన్ను ఎదిరించినటువంటి రాజులంతా హతమైపోయారు. రాజకుమారులు, కళింగులు, గాంధారులు, ప్రాచ్యులు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా హతమైపోయారు. కౌరవపక్షంలో ఉన్నటువంటి గజసేన ఎక్కువ భాగం నీ చేతుల్లోనే హతమైపోయింది. నీ బాహుబలంతో శత్రునాశనాన్ని చేశావు. ఇప్పుడు దుర్యోధనుని చంపి ఈ సాగరంతో కూడినటువంటి సమస్తమైనటువంటి భూమండలాన్ని కూడా ధర్మరాజుకి సమర్పించు. దుర్యోధనుడి యొక్క 2 తొడలు వెరగొట్టు. ఆ 2 తొడల్ని భగ్నం చేసి నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో అని ప్రోత్సహించాడు. మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాడు తొడలు వెరగొట్టమని. ఆ తర్వాత సాత్యకి, దృష్టజుమ్నుడు, ధర్మరాజు, అర్జునుడు, నకుల సహదేవులు అందరూ కూడా భీముడిని అభినందించారు, ప్రశంసించారు. అప్పుడు భీముడు ధర్మరాజుతో అంటున్నాడు, అగ్రజ, నేను రణభూమిలో ఈ దుర్యోధనుడితో పోరాడాలని ఉత్సాహపడతా ఉన్నా. ఈ పురుషాధముడు నన్ను యుద్ధంలో గెలవలేడు. ధృతరాష్ట్రుడు ఈరోజు తన కుమారుని యొక్క మరణ వార్తను విని శకుని యొక్క బుద్ధి నుంచి పుట్టినటువంటి మాయా జోదాన్ని తలుచుకొని దుఃఖిస్తాడు అని చెప్పి భీముడు గదని ఎత్తిపట్టి సుయోధనుడిని యుద్ధానికి ఆహ్వానించాడు. ఆ ఆహ్వానాన్ని సహించలేకపోయాడు భీముడు. గదను ధరించి భీమసేనుని ఎదురుగా నిలబడ్డాడు. దుర్యోధనులో ఏమాత్రం తడబాటు లేదు, ఏమాత్రం భయం లేదు, అలసట కూడా లేదు. రణభూమిలో సింహంలాగా నిలబడ్డాడు. అంతకుముందు బాగా అలసటతో ఉన్నాడు. కానీ జలస్తంభన చేసి జలంలో కూర్చునేటప్పటికల్లా పూర్తిగా అతని యొక్క అలసటంతా కూడా తీరిపోయింది. గాయాలన్నీ కూడా ఇప్పుడు ఏం నొప్పులు పెట్టటంలా. అందుకని నూతనమైనటువంటి ఉత్సాహంతో ఉన్నాడు. అలా నిలబడినటువంటి దుర్యోధనుడు చూచి భీమసేనుడు అంటున్నాడు, ఓ దుర్యోధన, బాల్యంలోనే నాకు విషాన్నాన్ని స్వయంగా నీ చేతులతోటే తినిపించి నన్ను చంపాలనుకున్నావే, ఆ విషయాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. పాముల చేత కనిపించడం కానీ, గంగలో త్రోయించడం కానీ, ఇలాంటివి ఏవైతే చిన్నప్పుడు నన్ను సంహరించడానికి చేసావో ప్రయత్నాలు, వాటిని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. వారణావతంలో మా తల్లితో సహా మా 5గురిని కూడా ఒక్కసారి తగలబెట్టాలని చెప్పి నీ తండ్రి ధృతరాష్ట్రుడు నీవు కలిసి చేసినటువంటి
ఆ దుష్ట కర్మ ఏదైతే ఉందో ఒక్కసారి దాన్ని తలుచుకో. శకుని బుద్ధిని ఉపయోగించుకొని మాయాజోగంలో మా రాజ్య సంపదల్ని హరించినటువంటి విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకో. సభా మధ్యంలో ద్రౌపదిని ఈడ్చుకోవచ్చి చేసినటువంటి పరాభవాన్ని గుర్తు చేసుకో. ఆనాటి నా ప్రతిజ్ఞలు ఉన్నాయే వాటిని బాగా గుర్తు చేసుకో. వాటన్నింటి యొక్క ఫలితాన్ని ఇప్పుడు అందుకోబోతా ఉన్నావు. అందుకని వాటిని గుర్తు తెచ్చుకో. మనందరికీ పితామహుడైనటువంటి భీష్ముడు నీకోసం శరతల్పగతులై ఉన్నాడు. ఇప్పుడు మన గురువు అయినటువంటి ద్రోణాచార్యుడు నీ కారణంగా చనిపోయాడు. నీ ప్రియమిత్రుడైనటువంటి కర్ణుడు కూడా గతించాడు. మోసంతో నీ పక్షంలో చేర్చుకున్నావే శల్యుడు, అతడు పోయాడు. నీ సోదరులు 99 మంది, అలాగనే నీ పుత్రులు ఒక్కళ్ళు కూడా మిగలకుండా మొత్తం యుద్ధరంగానికి బలైపోయారు. కులనాశకారుడివి నీవు, పాపాత్ముడివి, అధమ పురుషుడివి. ఇటువంటి నీవు ఒక్కడివే మిగిలేవి. ఈ రోజుతో నువ్వు కూడా ఈ భూమి మీద ఇక మిగిలి ఉండేటువంటి ప్రసక్తి లేదు. నువ్వు మళ్ళీ సూర్యోదయాన్ని చూడటం జరగదు. నీ రాజ్య కాంక్షని, నీ దుష్కృత్యాలని, నీ పగనంతటినీ కూడా, నీ పొగర్నంతటినీ కూడా ఈరోజు నాశనం చేస్తా. కాచుకో అన్నాడు భీముడు. ఆ భీముడి యొక్క మాటలు విని దుర్యోధనుడు కోపంతో, రుకోదరా, ఇన్ని రకాలైనటువంటి మాటలు ఎందుకు? నాతో యుద్ధం చేయి, నీ యుద్ధ శ్రద్ధను నేను పోగొడతా. గదాధారుడైనటువంటి నాతో పోరాడటానికి ఆ దేవేంద్రుడికి కూడా సాధ్యమయ్యేటువంటిది కాదు. గజగజలాడిపోవాలి. న్యాయంగా పోరాడి ఏ శత్రువు కూడా నన్ను జయించలేడు అన్నాడు దుర్యోధనుడు. అందరూ కూడా భీముణ్ణి, దుర్యోధనుడిని ప్రశంసిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం దుర్యోధనుడు ఎవరో ఒకరిని ఎంచుకోవచ్చు, మాలో ఒకరిని చంపి రాజ్యాన్ని పొందొచ్చు అన్నాడు ధర్మరాజు. ఆ అవకాశం ఇవ్వకుండా ఇప్పుడు భీముడు ఎంతో నైపుణ్యంతో, ఎంతో చాకచక్యంతో, ఎంతో తెలివితోటి తానే గదాదండాన్ని ధరించి ముందుకొచ్చి నేను ఈరోజు దుర్యోధనుడిని సంహరిస్తాను అని అనటంతో దుర్యోధనుడికి మరొక అవకాశం లేదు ఇంకెవరినో కోరుకోవడానికి. అలాగే కోరుకుంటే అందులోనూ అభిమానధనుడిని చెప్పుకునేటువంటి దుర్యోధనుడికి అవమానం. అందుకని భీముడితోటి యుద్ధానికే సిద్ధమయ్యాడు. అలా సిద్ధం కావడంలో ఒక ఆలోచన ఏమిటంటే, భీముడు దుర్యోధనుడి ముందు నిలవలేడు అనేటువంటిదే దుర్యోధనుడి యొక్క ఆలోచన. భీముడికి గదాయుద్ధ నైపుణ్యం దుర్యోధనుడికి అన్నంత లేదు. బలం మాత్రం భీముడికే ఎక్కువ ఉంది. అయినప్పటికీ కూడా యుద్ధ నైపుణ్యం నాకే ఉంది కనుక నేనే గెలుస్తాననేటువంటి భావన దుర్యోధనుడికి ఉంది. అందుకనే భీముడి యొక్క పథకం పారింది. అందుకని దుర్యోధనుడు ఎవరిని కూడా కోరుకోవాల్సినటువంటి అవసరం లేకుండా తానే దుర్యోధనుడిని ఎదిరించడానికి సిద్ధపడ్డాడు. అలాగనే దుర్యోధనుడు కూడా భీముడితో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. మనసులో భీముడితోటి యుద్ధం చేసి జయిస్తేనే నాకు పేరు, కీర్తి, ఎట్లాగూ రాజ్యం పోయింది. నేను కనుక గెలిస్తే ఇప్పుడు మొత్తం రాజ్యం అంతా వస్తుంది. ఒకవేళ పోయాలనుకో ఎట్లాగూ పోయింది రాజ్యం అనేటువంటి ఆలోచన కూడా ఇక్కడ దుర్యోధనుడికి ఉంది. అందుకనే భీముడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇలా భీమసేనుడు, దుర్యోధనుడు ఇద్దరు కూడా గదాయుద్ధ సన్నద్ధులై ఒకరికొకరు ఎదురెదురుగా నిలబడి గదాదండాలను ధరించి సిద్ధంగా ఉన్నారు. పాండవులు, పాంచాల వీరులు అందరూ కూడా చుట్టూ కూర్చున్నారు. వాళ్ళందరూ కూడా తన యొక్క
అదే సమయంలో వాళ్ళు కూర్చున్నటువంటి సమయంలో బలరాముడు వచ్చాడు అక్కడికి. తన శిష్యులైనటువంటి భీమ దుర్యోధనులు ఇద్దరు కూడా గదా యుద్ధానికి సిద్ధమవుతున్నారు అని తెలుసుకొని, ఇంతకు ముందే చాలా కాలం కిందట, అంటే దాదాపుగా 40 రోజుల కిందట తీర్థయాత్రలకని వెళ్ళినటువంటి బలరాముడు తీర్థయాత్రలు ఒక్కొక్కటి దర్శించుకుంటూ, ఆ తీర్థాల్లో స్నానం చేస్తూ, ఆ దేవాలయాల్లో పూజలు చేస్తూ తిరిగి కురుక్షేత్రం దగ్గరికి వచ్చాడు. అక్కడ తెలుసుకొని ఇక్కడికి వచ్చాడు, ఈ మడుగు దగ్గరికి వచ్చాడు. ఆయన చూసి పరమానందంతో పాండవులు శ్రీకృష్ణుడు ఆయనకు ఎదురు వెళ్ళి ఆయన పాదాలకి నమస్కారం చేసి యథావిధిగా పూజించారు. ఆయనతో వాళ్ళు ఇలా అంటున్నారు, రామా, గదా యుద్ధంలో నీ శిష్యుల యొక్క నేర్పరితనాన్ని చూడు ఇప్పుడు అన్నారు. బలరాముడు పాండవుల్ని, కృష్ణుడిని, గదాపాణి నిల్చున్నటువంటి దుర్యోధనుడిని చూచి ఇలా అంటున్నాడు, నేను వెళ్ళి ఇప్పటికి 42 రోజులైంది. పుష్యమి నక్షత్రంలో నేను తీర్థయాత్రలకు బయలుదేరా. ఈ యుద్ధాన్ని చూడాలని కానీ, ఈ యుద్ధరంగంలో పాల్గొనాలని కానీ నాకు ఏ రకమైనటువంటి అభిరుచి లేదు కనుక 42 రోజుల క్రితం పుష్యమి నక్షత్రంలో నేను తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళాను. ఇప్పుడు శ్రవణ నక్షత్రం, ఈరోజు శ్రవణ నక్షత్రంలో తిరిగి వచ్చాను. ఓ కృష్ణ, నా శిష్యుల యొక్క గదా యుద్ధాన్ని చూడటానికి నేను ఇష్టపడతా ఉన్నా అన్నాడు బలరాముడు. భీమ దుర్యోధనులు ఇద్దరు కూడా గదల్ని చేతబట్టి బలరాముడికి నమస్కారం చేశారు. ఈ మహాభారత గాథని వైశంపాయనుడు వినిపిస్తున్నాడు జన్మేజయుడికి. ఇంతవరకు మనం ఏమనుకుంటున్నాం అంటే సంజయుడు ధృతరాష్ట్రుడికి వినిపించుకుంటున్నాడు. నిజమే, అది నిజమే, ఇది నిజమే. ఒక్కసారి జాగ్రత్తగా మనం కనుక వెనక్కిపోతే, పరీక్షిత్ కుమారుడు జనమేజయుడు తన తండ్రి పాము చంపింది అంటే తక్షకుడి యొక్క విషాగ్రికి తన తండ్రి మరణించాడనేటువంటి కోపంతో పాముల యొక్క జాతి లేకుండా ఈ భూమి మీద చేయాలనుకున్నాడు. అందుకని మంత్రులతోటి సమాలోచన చేశాడు. కొంతమంది మహాత్ములైనటువంటి వాళ్ళని ఋత్విక్కుల్ని పిలిపించాడు. దీనికి మార్గం ఏదైనా చెప్పంటే వాళ్ళు చెప్పారు, సర్పయాగం చేయాలి. సర్పయాగంగానే చేస్తే లోకంలో ఉన్న సర్పాలన్నీ వచ్చి దీంట్లో పడిపోతాయి, సర్ప జాతి లేకుండా పోద్ది అని అలా సర్పయాగాన్ని ప్రారంభించాడు. సరే, ఆ కథ అంతా చాలా ఉంది, పెద్ద కథ. సర్పాలన్నీ వచ్చి పడిపోతూ ఉన్నాయి. వీళ్ళు మంత్రం చదువుతున్నారు, స్వాహానంగానే వచ్చి పడిపోతూ ఉన్నాయి. అలా జాతులన్నీ వచ్చి పడిపోతూ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నటువంటి అని. ఇప్పుడు మనకు కావాల్సిన తక్షకుడు కదా పాపం ఈయనకి. అందుకని ఇక వీళ్ళు మంత్రం చదువుతున్నారు, తక్షకాయ స్వాహ అంటున్నారు. కదిలాడు తక్షకుడు, భయం పుట్టింది. ఇంకేముంది, పై నిప్పులో పడిపోవాలా ఎట్లా అనుకున్నాడు. అందుకని తన మిత్రుడైనటువంటి దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆ దేవేంద్రుడిని అర్థించాడు, నువ్వే నన్ను రక్షించాలని. నీకేం పర్వాలేదు, నా సింహాసనాన్ని చుట్టుకొని కూర్చోమన్నాడు. ఆ సింహాసనాన్ని చుట్టుకున్నాడు. వీళ్ళేమో తక్షకాయ స్వాహ అంటున్నారు. పాపం వీళ్ళు అంటమే కానీ ఆ తక్షకుడు ఎక్కడ కనపడతల్లా, అక్కడ చుట్టుకొని ఉన్నాడు. అప్పుడు దివ్య దృష్టితో చూస్తే దేవేంద్రుడి యొక్క సింహాసనాన్ని చుట్టుకొని ఉన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సహేంద్ర తక్షకాయ స్వాహ అన్నారు. సహేంద్ర అంటే ఇంద్రుడితో కూడా తక్షకుడు వచ్చి దీంట్లో పడిపోవాలి. కదిలింది సింహాసనం, వస్తూ ఉంది. సరే, అంతకుముందే ఇంకొక దీన్ని ఆపడానికి ఒకళ్ళు ఉన్నారు, జరత్కారుడు జరత్కారి. సరే, అదంతా ఒక పెద్ద కథ. సరే, అదో ఆయన వచ్చేసాడు.
వీళ్ళందరికీ కూడా చెప్పి ఆ రాజుని ఆశీర్వదించి మీకేం కావాలో కోరుకోండి అంటే ఈ యజ్ఞాన్ని ఆపాలా అని చెప్పడంతో అలా పడిపోతా ఉన్నటువంటి సింహాసనం కాస్త ఆగి ఇట్లా అన్నాడు, అది కాస్త ఆగి యాగం అయిపోయింది. సర్పయాగం అంటే పూర్తిగా పోకుండా ఇంకా ఈ సర్పజాతి ఉంది కొంత, ఎందుకంటే ఇంకా అందరు రాలా. సరే యాగం అంతా అయిపోయిన తర్వాత వ్యాస మహర్షిని ప్రార్థించాడు జనమేజయ. ఓ మహాత్మా, మా తాతలు మా ముత్తాతలు అయినటువంటి పాండవులంతా కూడా ఓ పెద్ద బ్రహ్మాండమైనటువంటి యుద్ధం చేశారని నాకు తెలుస్తుంది. ఆ కథ ఏమిటో చెప్పు, అసలు ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది, పాండవులకి కౌరవులకి తేడా ఎందుకు వచ్చింది, ఆ కథ చెప్పండి అని అంటే నా శిష్యుడైనటువంటి వైశంపాయనుడు నీకు కథ చెప్తాడు, అన్ని సందేహాలు తీర్చుకో అని చెప్పి వ్యాసుడు వెళ్ళిపోయాడు. అందుకని వైశంపాయనుడు జనమేజయుడికి ఈ మహాభారతం వినిపిస్తున్నాడు. జనమేజయుడి యొక్క కోరిక మీద వ్యాసుడి యొక్క ఆదేశంతో వైశంపాయనుడు జనమేజయుడికి కథ వినిపిస్తున్నాడు. అయితే ఇలా వినిపిస్తున్నటువంటి కథలో ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి ట్విస్ట్ ఒకటి వస్తుంది. అయితే ఆ ట్విస్ట్ నేను ఇప్పుడు చెప్పను. అది ఎప్పుడు వస్తుందంటే ధృతరాష్ట్రుడు వనవాసానికి వెళ్ళినప్పుడు అప్పుడు వస్తుంది. ఆశ్రమవాస పర్వంలో వస్తుంది. అదిలో అక్కడ విందురిగాడు. అదొక అద్భుతమైనటువంటి ట్విస్ట్. అందుకని మహాభారత గాథని వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతూ ఉన్నాడు. అది అక్కడ ప్రారంభం ఉంది. ఆ తర్వాత ఈ యుద్ధరంగంలో జరుగుతున్నటువంటి విశేషాలన్నింటినీ కూడా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తాడు. అందువల్ల ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెబుతున్నాడని ఆనాడే వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు. ఇక్కడ ఎవరికైనా సందేహం వస్తుంది, అదేంటండి ఇప్పుడు జరుగుతున్నటువంటిదే యుద్ధం, మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాన్ని గురించి తర్వాత ఎప్పుడో పుడతారు అంటే ఇప్పుడు యుద్ధరంగంలో పరీక్షిత్తు పుడతాడు. ఈ సమయంలో ఆ పరీక్షిత్తు కొడుకు ఈయన 60 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత జనమేజయుడు పట్టాభిషిక్తుడు అవుతాడు. అంటే ఎప్పుడో 60 ఏళ్ళకో 65 ఏళ్ళకో అప్పుడు చెప్తున్నటువంటి ఆయన ఇదిగో ఈ సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా చెప్పాడని చెబుతాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏమిటంటే మహాభారతాన్ని గురించి, మహాభారత రచన విధానం ఎలా జరిగింది అనేది ఇక్కడ దాగి ఉంది మనకి. ఏమిటంటే ఏమేమి జరగబోతుందో మొత్తం కూడా వ్యాసుడు అందులో రాయటం జరిగింది. దాన్ని అక్కడ వైశంపాయనుడి చేత జనమేజయుడికి చెప్పించడం. అలా చెప్పిస్తూ ఇక్కడేమో సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పడం. అంటే ముందుగానే ఒక దగ్గరికి పోయి ఆగటం, ఆ తర్వాత వాళ్ళు ఎట్టెందుకు జరిగిందంటే ఫ్లాష్ బ్యాక్లోకి రావడం. ఇప్పుడేమో ఫ్లాష్ బ్యాక్ని ముందుకు తేవటం, జరుగుతున్న కథ ఏమో వెనక్కి పోవటం. అర్థమైంది అనుకుంటా. ఎందుకనంటే ఇప్పుడు గజిబిజిగా ఉంటుంది. ఇప్పుడు జరుగుతుంది యుద్ధం, కానీ వైశంపాయనుడు కథ చెప్పేది 60 ఏళ్ళ తర్వాత. ఎందుకంటే పరీక్షిత్తు 60 సంవత్సరాలు జీవించాడు. ఆ తర్వాత జనమేజయుడు పట్టాభిషిక్తుడు అయ్యాడు. వెంటనే సర్పయాగం చేశాడు అనుకున్న 67, లేకపోతే ఇంకొక ఏడాది 61 సంవత్సరం తర్వాత వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పేటువంటి కథలో సంజయుడు ధృతరాష్ట్రుడితో యుద్ధ విశేషాలు వినిపిస్తున్నాడు అని చెబుతాడు. సరే, అయితే కథ జరిగింది ఎప్పుడు? జనమేజయుడికి 60 ఏళ్ళ ముందు. అంటే 60 ఏళ్ళ తర్వాత ఆయన చెబుతున్నాడు కదా. ఇప్పుడు జరుగుతున్నది చెబుతున్నాడు సంజయుడు. సరే, ఈ ప్రకారంగా మనకి కథ అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతున్నాడు, సంజయ
బలరాముడు వచ్చాడన్నావు కదా, భీముడు దుర్యోధనుడు గదా యుద్ధం చేయడానికి నేను చూస్తానికి వస్తున్నాను అన్నాడు. పైగానేమో నాకు ఇక్కడ మీరు యుద్ధానికి సిద్ధమవుతున్నారన్న సంగతి తెలిసే నేను వచ్చానన్నాడు. బలరాముడికి ఎట్లా తెలుసు? ఇక్కడ భీమ దుర్యోధనులు గదా యుద్ధం చేస్తున్న సంగతి బలరాముడికి ఎలా తెలుసు అని అడిగితే దానికి సంజయుడు చెబుతున్నాడు, మహారాజా, బలరాముడు యుద్ధ భూమికి అంటే యుద్ధం జరుగుతున్నటువంటి ప్రదేశానికి రావటానికి ముందు ఆయన తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ కురుక్షేత్రానికి వచ్చాడు. మళ్ళీ మీరు పొరపాటు పడబాకండి, ఇది కురుక్షేత్రం అంటే కురుక్షేత్రం యుద్ధ భూమి ఉంది, ఇదేమో మడుగు దగ్గరికి అంటే ఆ యుద్ధ భూమి దగ్గర నుంచి కాస్త దూరానికి వచ్చి అక్కడ మడుగులో దాక్కున్నాడు దుర్యోధనుడు. అందుకని ఇది యుద్ధ భూమి కాదు, యుద్ధ భూమికి దూరంగా ఉంది. అందుకని ఇక్కడికి వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే ముందు కురుక్షేత్రానికి వచ్చాడు. అక్కడ యమునా నదిలో స్నానం చేశాడు. అక్కడ పూజాధికారాన్ని నిర్వహించుకున్నాడు. ఆ సమయంలో నారదుడు వచ్చాడు అక్కడికి. బలరాముడు నారదుడికి ఎదురు వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి ఆయన్ని పూజించి కౌరవుల విషయం పాండవుల విషయం ఏమైందో చెప్పవయ్యా అన్నాడు. నిజంగా పాండవుల విషయం అడగల, కౌరవ విషయమే అడిగాడు. కౌరవుల విషయం ఏమైందో చెప్పండి అన్నాడు నారదుడిని. దానికి నారదుడు చెప్తున్నాడు, ఓ బలరామ, భీష్ముడు పడిపోయాడు, ద్రోణాచార్యుడు పడిపోయాడు, కర్ణుడు పడిపోయాడు, శల్యుడు పడిపోయాడు. వీళ్ళందరూ కాక దుర్యోధనుడికి సహాయం చేయడానికి వచ్చినటువంటి నానా దేశాధీశ్వరులైనటువంటి రాజులు జయద్రథుడు కానీ, భూరిశ్రవుడు కానీ, శల్యుడు కానీ, సోమదత్తుడు కానీ, బాహిలికుడు కానీ, త్రిగర్త దేశాధీశ్వరుడైనటువంటి సుశర్మ, శకుని, ఉలూకులు, ఇంకా ఎంతోమంది అందరూ కూడా యుద్ధభూమికి బలైపోయారు. కౌరవ పక్షంలో ప్రాణాలతో మిగిలినటువంటి వాళ్ళు ముగ్గురు మాత్రమే ఉన్నారు. వాళ్ళే కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ. వాళ్ళు కూడా పారిపోయారు. బాగా గాయాల పాలై యుద్ధం చేసేటువంటి శక్తి లేక పారిపోయారు. దుర్యోధనుడు కూడా తీవ్రమైనటువంటి గాయాలతో ఒక్కడే మిగిలాడు. ఎవ్వరు కూడా తోడు లేరు. అటువంటి సమయంలో దుర్యోధనుడు గదామాత్ర సహాయుడై తూర్పు దిక్కుగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ద్వైపాయనం అనేటువంటి రథంలో ప్రవేశించి జలస్తంభన విద్య ద్వారా అందులో దాగి ఉన్నాడు. అయితే ఎలాగో కనుక్కున్నారు ధర్మరాజాదులు. కనుక్కొని ఇక్కడికి వచ్చి ధర్మరాజు దుర్యోధనుడిని రెచ్చగొట్టాడు. దాంతో దుర్యోధనుడు రెచ్చిపోయి ఆ జలం నుంచి పైకి వచ్చాడు. ఇప్పుడు దుర్యోధనుడికి భీముడికి గదాయుద్ధం జరుగుతూ ఉంది. గదాయుద్ధంలో దుర్యోధనుడు కనుక గెలిస్తే రాజ్యం మళ్ళీ దుర్యోధనుడికి, భీముడు కనుక గెలిచి దుర్యోధనుడే కనుక మరణిస్తే రాజ్యం పాండవులది. అదిగో ఆ ప్రకారంగా అంగీకారం కుదుర్చుకొని భీమ దుర్యోధనులు ఇద్దరు కూడా గదాయుద్ధానికి సిద్ధమై ఉన్నారు. నీ కనుక కుతూహలంగా కనుక ఉన్నట్లయితే వెళ్ళి చూడు అన్నాడు నారదుడు. బలరాముడు వెంటనే రథం ఎక్కాడు. అక్కడికి దగ్గరలోనే ఉంది, ఎందుకంటే అంత మొత్తం కురుక్షేత్రంలోనే కనుక దగ్గరలోనే ఉంది ఈ ప్రదేశం. అందుకని ఈ ద్వైపాయన రథం దగ్గరికి వచ్చాడు. అదిగో ఆ ప్రకారంగా నారదుడి ద్వారా తెలుసుకొని భీమ దుర్యోధనుల మధ్య యుద్ధం జరుగుతుందని తెలుసుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు అని తెలియజేశాడు. మళ్ళీ ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, సంధ్య, బలరాముడు తమ దగ్గరికి రావడం చూసి నా కుమారుడు భీముడితో ఏమన్నాడు, భీముడితో ఎలా పోరాడాడు అని అడుగుతూ ఉంటే సంజయుడు అక్కడ జరుగుతున్నటువంటి విశేషాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. దుర్యోధనుడి యొక్క పరిస్థితిని కూడా వర్ణిస్తూ ఉన్నాడు. జరిగినటువంటి యుద్ధాన్ని వర్ణించాడు. మరి ఏమని చెబుతున్నాడో, ఎలా వర్ణించాడో, వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధం ఎలా జరిగిందో, దాని యొక్క అంతిమ ఫలితం ఏమిటో, ఆ తర్వాత ఏమి జరిగిందో, ఆ విషయాలన్నీ కూడా
ధృతరాష్ట్రుడి యొక్క కోరిక మీద సంజయుడు తెలియజేస్తా ఉన్నాడు. ఏం చెబుతున్నాడో మనం రేపు తెలుసుకుందాం.